ఖర్జూరం లడ్డు తయారు చేస్తున్నానండి. లడ్డుకి కావాల్సిన పదార్థాలు: తేనె, పల్లీలు, కుంకుమ పువ్వు, కొంచెం వాల్నట్స్, పిస్తా అండి, జీడిపప్పు, ఇలాచీ పౌడరు అండి. గింజలు ఉంటే మిక్సీ బ్లేడ్ ఇరిగిపోతుంది. కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. జీడిపప్పు కొంత దోరగా ఎగించుకోవాలి. మాడనివ్వద్దు, ఒక సిమ్లో పెట్టి ఎగించుకోండి. జీడిపప్పు వేగింది, ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. కొద్దిగా వాల్నట్స్, ఇవి కూడా కొద్ది త్వరగా ఎగించుకోవాలి. కొద్దిగా పిస్తా, ఇవి కూడా ఎగించాలి. చాలండి, ఏగినాయి. తీసి ఇవి కూడా ప్లేట్లో పెట్టుకోవాలి. పల్లీలు, ఇవి కూడా వేగించి ప్లేట్లో చల్లారి పెట్టుకోండి. ఈ ఖర్జూరం చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేయాలండి. ఈ పల్లీలు కూడా వేసేయాలి. కొంచెం ఇలాచీ పౌడర్ అండి, ఇప్పుడే వేయండి, బాగుంటుంది. మిక్స్ చేసిన ఖర్జూరం అండి. కొద్దిగా తేనె అండి, ఇందులోనే స్వీట్ ఉంటుంది ఖర్జూరంలో. తేనె జ్యూస్ వేసుకోండి. నేను హెల్త్ కోసం చేస్తున్నానండి. తర్వాత చేసి పెట్టుకున్న జీడిపప్పులు, పిస్తా, వాల్నట్స్ ఇవన్నీ వేసేయండి. ఇవన్నీ వేసి బాగా కలపండి. ఖర్జూరం లడ్డు రెడీ అయిందండి. మనం ఇంట్లో చేసుకుంటే ఇది ఒరిజినల్ లడ్డు అండి. ఇది చాలా హెల్తీకరమైన లడ్డు అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ లడ్డుని ఎక్కువ తడి లేకుండా చూసుకోండి. తడి ఉంటే బూజు పట్టేస్తుంది. కొద్దిగా కుంకుమ పువ్వు అండి. ఇది పిల్లలకి అప్పుడప్పుడు ఇంట్లో చేసి పెట్టండి, వాళ్ళ ఖర్జూరం తినడం ఇష్టం లేనప్పుడు. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇది హెల్తీ ఖర్జూరం అండి, మన ఇంట్లో తయారు చేసుకున్నది. ఏమాత్రం కల్తీ లేకుండా అన్ని హెల్తీకరమైనవి చేసినాము. మీరు కూడా ఇలా చేసుకోండి. అలా ఖర్జూరం మిక్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, కొంచెం గట్టిగా ఉంటాయి.